సామర్లకోట యువత ఆధ్వర్యంలో సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు 3 బీపీ పరీక్షల యూనిట్లను అందజేశారు. ఈ యూనిట్లను ఎస్ఐవి మౌనిక చేతుల మీదుగా ఆసుపత్రి వైద్యులకు అందజేశారు. ఈ సందర్భంగా యువత నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ స్థానిక ఆసుపత్రిలో ఉన్న అవసరాన్ని తెలుసుకుని సాయం కోరగా కాకినాడ సోము దుర్గా ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు రాజ్ కుమార్, స్వాతి అందించినట్టు చెప్పారు. అనంతరం ఎస్ఐ మౌనిక మాట్లాడుతూ సామర్లకోట యువత అవసరాల్లో ఉన్న వారికి అందించే సహాయ కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువత సభ్యులు దేవగురు చంద్రశేఖర్, జట్ల దుర్గా చైతన్య, జన్మహంతి రోహిత్, సమద్, అమలకంటి శివకృష్ణ, గెడ్డం వెంకట్, రెడ్డి నవీన్ సాయి, ఆసుపత్రి వైద్యులు డాక్టర్లు రమేష్, రాకేష్, లక్ష్మి పాల్గొన్నారు. అన్నా కొట్టండి ఆల్రెడీ. ఇండి ఒకసారి ఓకే అన్న పడ్డాను పండు అన్నట్టేంట్రా ఓపి బాగా మనం 30 పడకలకి రోజు కూడా వేస్తే చాలు. మనం 350 వేస్తుంది. ఫ్లోటింగ్ తట్టుకోలేకపోతుంది. బాగా ఇచ్చేసారు. మీరెళ్ళాలైతే అందరికి నమస్కారం అండి. నా పేరు దేవగురు చంద్రశేఖర్. కొన్ని రోజుల క్రితం చిన్న పని ఉండి నాకు గవర్నమెంట్ హాస్పిటల్కి రాగానే, సామర్లకోట గవర్నమెంట్ హాస్పిటల్ రాగానే అక్కడ ఏంటని ప్రాబ్లమ్స్ అని ఆలోచిస్తే సామర్లకోట గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం బీపీ మిషన్లు కొరత ఉందని తెలుసుకున్నానండి. ఇదే విషయం నేను కాకినాడ చెందిన దుర్గా సోమప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వారికి చెప్పగానే రాజ్ కుమార్ గారు వెంటనే స్పందించి ఎన్ని కావాలో చెప్పు తమ్ముడు, నేను ఇస్తానంటే చెప్పి ఈ రోజు మాకు అందజేయడం జరిగింది. అడిగిన వెంటనే లేదనకుండా సాయం చేసిన రాజ్ కుమార్ గారికి, స్వాతి మేడం గారికి ధన్యవాదాలు. అలాగే మా సామర్లకోట యువత పదంగా ఎంతో మందికి సేవ చేసేవాళ్ళం మేము. అలా ఎవరైనా సరే ఇబ్బందులు ఉన్నాయని మాకు కానీ మా టీం దృష్టికి కానీ తీసుకొస్తే మేము వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకొని విద్య పరంగా, వైద్యపరంగా, గ్రాసరీస్ పరంగా మేము వాళ్ళకి ఆదుకుంటామని కోరుకుంటున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మా టీం అందరూ కూడా ధన్యవాదాలు. అదే ఈరోజు మా బీపీ మిషన్లు మన సామర్లకోట చెందిన ఎస్ఐ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందండి. ఆవిడ పిలిచిన వెంటనే వచ్చి మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే సామర్లకోట గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారికి, సామర్లకోట గవర్నమెంట్ హాస్పిటల్